మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేధా హై స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. 2 రోజుల క్రితం స్కూల్లో లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ లభించడంతో విచారణ చేపట్టిన అధికారులు మేధా హై స్కూల్ ను సీజ్ చేశారు. पढ़ रहे बेटा 6th क्लास। हाँ बोलो जब रिपोर्ट देना अपनी करते। आपका एग्जाम कब से स्टार्ट है? आज फिर क्या अभी यहाँ पे स्कूल को है? अब बच्चों को क्या करना है, दूसरे स्कूल में डालेंगे तो अपने को फीस तो ऐसा है ये प्राइवेट स्कूलों में जिम्मेदारी कौन लेते हैं? एजुकेशन मिनिस्टर तो लेना ही पड़ेगा ना। స్కూల్ తరఫు నుంచి అయితే ఎవరేం చెప్పాలి. నిన్న కూడా మెసేజ్ మేము డౌట్ వచ్చి నేను కాల్ చేసి అడిగిన సోమవారం కదా మన ఎగ్జామ్స్ ఉన్నాయా లేదా అంటే ఉంది ఎగ్జామ్ రాపిస్తున్నామని చెప్పినాడు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేధా హై స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. 2 రోజుల క్రితం స్కూల్లో లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ లభించడంతో విచారణ చేపట్టిన అధికారులు మేధా హై స్కూల్ ను సీజ్ చేశారు. పిలిపించడం జరుగుతుంది. టీచర్లను పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పిల్లలు ఏ స్కూల్లో జాయిన్ చేస్తారో వాళ్ళతో కనుక్కొని వాళ్ళ అభిష్టం మేరకు ఆ పిల్లలను పక్క పాఠశాలలో మనకు 5-6 స్కూల్స్ ఉన్నాయి దగ్గరలో, గవర్నమెంట్ పాఠశాల కూడా ఉంది. వాళ్ళు ఏ స్కూల్లో చేరదలుచుకున్నారో అదే స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళ విద్యా సంవత్సరం నష్టపోకుండా తగు జాగ్రత్తలు తప్పకుండా మా ఆఫీసర్స్ హైయర్ ఆఫీసర్స్ చెప్పారు. దాని ప్రకారం మేము నడుచుకుంటాం జరుగుతుంది. ఈ పాఠశాలలో 63 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 1 నుంచి 7వ తరగతి వరకు ఉన్నారు. ఆ పిల్లల్ని మేము పక్క పాఠశాలలో జాయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఫీజు విషయంలో కానీ మిగతా ఏ విషయంలో కానీ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎంత ఫీజు కడుతారో అంతే ఫీజు అక్కడ వచ్చేటట్టు వాళ్ళని కూడా పక్క పాఠశాలలో వాళ్ళతో ఒప్పించి మెప్పించి మాట్లాడి వాళ్ళకు నష్టం జరగకుండా చూసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం విద్యాశాఖ పరంగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.